అందరికంటే మా అందరికంటే వికాస్ మీకు అందరికి బాగా పరిచయం అనుకుంటాను. సో అనే మేము అందరినీ మీ దగ్గర తీసుకొచ్చేయండి. కొంచెం నేను ప్లాన్ చేసుకున్నప్పుడు తను ఆల్రెడీగా వెళ్తుంటా వాళ్ళందరూ నాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి వికాస్. సో టోటల్ ఎంతమంది 30 మెంబర్స్కి మేమంతా ఒక ఆర్గనైజేషన్ ఉంది ఫీడింగ్ ఇండియా అని చెప్పేసి. సో మేము ఇప్పటి నుండి ఇంకా నెక్స్ట్ టైం కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాము. మీకు బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇంకా స్కూల్స్లో ఇంకేమైనా టీచింగ్ కానీ ఏ ఐటమ్స్ ఇంకేమైనా అవసరం ఉన్నా మీరు మాకు చెప్పండి. వచ్చినప్పుడు రెగ్యులర్గా వికాస్ వస్తుంటాడు కాబట్టి వికాస్ చెప్పేసాను. ఇదో అక్షరాలు మీరు కూడా అబ్బాయిలు ఇంటర్మీడియట్ కదా. సో ఏదైనా బుక్స్ కానీ ఇంకేమన్నా ఇంకా స్టడీస్ గురించి, ఎందుకంటే అందరు ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు. సో ఏదన్నా కూడా చెప్పేసాను వికాస్కి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మేము కూడా వస్తాము. ఏదైనా అవసరం ఉంటే మీకు ఇంకా స్టడీస్కి సంబంధించినవి కూడా మేము చూస్తుంటాం. ఇంకా మీకు ఇంకేమైనా అంటే ఇంకేమైనా బుక్స్ కాకుండా ఇంకా మిగతా ఏమన్నా కావాలన్నప్పుడు మాత్రం చెప్పండి. ఓకేనా? మాకు వీలైంది ఏమైనా మేము తీసుకొస్తున్నాం. నేనే కాదు, నిన్న నవ్యాకు కూడా వచ్చింది కదా. నవ్యాకు నాతో కానీ బాగా క్లోజ్ అయితే నవ్యాకు తిండి కూడా ఇక్కడే ఉంటుంది, అక్కడ కూడా ఉంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు నాతోనే కాదు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఏమన్నా సరే, ఇంకేమైనా కావాలన్నా సరే ఇది అక్కడితో కూడా చెప్పండి. నాదే అంత ఫ్రీగా ఉంటుంది, నేను నాతో బాగా ఫ్రీగా ఉంటుంది, అక్కడ కూడా అలాగే ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? నేనే కదా మా టీం నుంచి ఎవరు వచ్చినా సరే మీరు ఫ్రీగా మాట్లాడచ్చు. ఎలాగ పరిచయం అయిపోయారు కదా సార్ వచ్చినప్పుడు. ఓకేనా?